మీకు 6వ అధ్యాయము 8వ వచనం చదువు. మీకు 6వ అధ్యాయము 8వ వచనం చదువు. మనుష్యుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, అంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఎన్ని అడుగుతున్నాడు దేవుడు? న్యాయము జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి యెహోవా ఎదుట ప్రవర్తించుటయు. 3 యెహోవా అడిగేటివి ఈ 3. ఇవి ఉత్తమమైనవని దేవుడు చెప్తున్నాడు. అన్నిటికెల్లా ఇవి ఉత్తమమైనటివి. మన జీవితాల్లోనే ఈ 3 ఉంటే ఆటోమేటిక్గా మనం దేవుని యొక్క బౌండరీలో మనం ఉంటాం. న్యాయం జరిగించాలా. నిజమైన న్యాయం ఎక్కడ ఉంటుందంటే కేవలం క్రీస్తులో మాత్రమే ఉంటుంది. కనికరమును ప్రేమించాలా. ప్రపంచంలో అందరికంటే దయామయుడు, కరుణామయుడు ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తే. క్రీస్తుకు కలిగిన మనసును మీరు కలిగి ఉండమని చెప్పినాడు. ఆయనకి ఎలాంటి మనసు ఉంది? న్యాయం జరిగించే మనసు ఉంది, కనికరమును ప్రేమించే మనసు ఆయనకి ఉంది. వాటన్నిటిని కూడా మనం ఏం చేసుకున్నాలంటే మన జీవితంలోనూ పొందుకునాల. చివరిగా ఏమంటున్నాడు ఆయన? చివరిగా ఏమంటున్నాడు? చదువుగా, దీన మనసు కలిగి యెహోవా ఎదుట ఏం చేయాలా? ప్రవర్తించాలా. దీన మనసు అంటే ఏమంటే మనకి ఎంతైనా ఉండొచ్చు, అయితే ఆయన యందు ఎలా ఉండాలంటే దీన మనసు కలిగి ప్రవర్తించాలా. మీకు తెలుసో తెలదో, కోల్గేట్ బ్రష్ ఉంది కదా, కోల్గేట్ టూత్ పేస్ట్, అమెరికాలో అది పెద్ద కంపెనీ. ఒక రోజుకి దాదాపుగా 1000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. 1000 కోట్ల టర్నోవర్లను ఏం చేస్తాడంటే 95% దేవునికే చెల్లిస్తాడు డబ్బులంతా. ఆయనకు వచ్చిన ప్రాఫిట్లోన 95% క్రీస్తు కోసమే యూజ్ చేస్తాడు. ఆయన కేవలం 5% మాత్రమే తన వ్యాపారానికి వినియోగించుకుంటాడు. ఆయన దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోతాడంటే దీన మనసు కలిగి తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలోకి వెళ్తాడు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. రీసెంట్గానే మన డిఎస్పి గ్రూప్ 2 జాబులు పడినప్పుడు డిఎస్పి జాబ్ వచ్చింది అక్కకి. అక్క పేరు ప్రభావతిలో ఈమె పేరు ఉంది, ఆమె పేరు సరేనా. వాళ్ళ ఆయన సిఐ, ఈమె డిఎస్పి అయింది. డిఎస్పి అయినప్పటికీ కూడా తన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆమె పరుగుతో కసునుకుతుందంట. అంతా చెప్పులన్నీ కూడా తీసి పెడుతుందంట. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము హోదా, మన ప్రవర్తన, తర్వాత మనకునే యాటిట్యూడ్, ఇవన్నీ కూడా ఏం చేయాలంటే ఆయన పాదాల చెంత పెట్టి రావాలి. అన్నీ కూడా మందిరంకు బయట పెట్టి రావాలి. అవన్నీ కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేదు ఇక్కడ. ఒకసారి గలతీ రాసిన పత్రిక 8వ అధ్యాయం తీయండి ఒకసారి, 32వ వచనం. గలతీ 3:28. ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని,